ఫ్లేవర్ మీరు తెస్తారా నన్ను తెమ్మంటారా? నాకైతే ఏ ఫ్లేవర్ అయినా ఓకే, ఏ ఫ్లేవర్ అయినా ఓకే. అదైతే పేర్లు కలిసిన తర్వాత మనం కూడా కలవచ్చు రూమ్లో. ఏమంటావు? మీరు వస్తున్నారంటే 24 గంటలు ఎప్పటికైనా నేను ఫ్రీనే ఉంటాను. అయ్యే 2 minutesకి మీరు 5 నిమిషాలు మోమాటం పడితే అక్కడ ఏముంటుంది? ఇంతకుముందు ఏమైనా చేసినారు ఎవరైనా? వేరుంటది అన్నాడు. నువ్వు ఓకే అంటే మాట్లాడు. నీకు ఆల్రెడీ వచ్చినా కదా, చెప్పు ముచ్చట. గాండు వేషాలు ఎందుకు? హలో గైస్, వెల్కమ్ టు ఐ బ్లూ యాపిల్ ప్రొడక్షన్. ఏంటి ఈ మధ్యలో దీంట్లో వస్తాను, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, రెండు మనవే కాబట్టి. అది కాదు, నువ్వేంటి సిగరెట్ తాగుతున్నావు? అంటే హైదరాబాద్లో అమ్మాయి అందరు తాగడం కామన్ కదా అనేసి తాగుతున్నావు? అంటే కామన్ అని కాదు, నాకు కూడా సిగరెట్ అంటే ఇష్టం. ఎవరు లేకుండా ఉంటుంది. సిగరెట్ తాగుతావా లేకుంటే మందు, విస్కీ, రమ్ము అన్ని తాగుతావా? అది లేదు, ఓన్లీ ఇది ఒకటి ఈ మధ్యలో అలవాటైంది. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే మనకేం తెలియదు కాబట్టి ఇడు చెప్తాడు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మొన్నటి నుంచి అడుగుతున్నాడు, అరే ఎవరైనా అమ్మాయి ఉంటే చూడరా. అంటే దేనికి అమ్మాయి? వేయడానికి కావాలంటాడు. వేయడానికా? అంటే నేనేమనుకుంటా, నార్మల్ ఫ్రెండ్షిప్పా? అంటే ఫ్రెండ్షిప్ చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నా? ఫ్రెండ్స్ అయితే ఓకే, వేరే అంటే తెలియదు కదా గోపాల్, వేరే అంటే తెలియదు కదా గోపాల్. కరెక్టే, కాదనట్లేదు. అయితే వాడు అడిగిండు అన్నట్టు, అరే ఎవరైనా ఉంటే చెప్పరా అది ఇది అని చెప్పేసి. సో వాడిని బుగ్గగానే చేద్దామా? ఆడ ఆల్రెడీ బుగ్గ, ఆయన ఎవరు నాకు తెలుసా? నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. తెలియదా? అయితే అడుగు. కాల్ చేస్తున్నా, లౌడ్ స్పీకర్ పెడుతున్నా. చెయ్యి. సరేనా? లేపుతాడో లేపుడో తెలియదు మరి మనకి. ఫస్ట్ నువ్వు మాట్లాడు. నేను మాట్లాడతా. ఒక అమ్మాయి ఉంది సెట్ చేసిన నీకు. నేను మాట్లాడతా. అంటే నువ్వు కూడా కమిషన్ తీసుకుంటావు దీంట్లో? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? హలో చెప్పరా. అదే ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పు, వెళ్ళి చాలా రోజులు అయింది అది ఇది అని అన్నావు కదా. ఎక్కడికి వెళ్ళాలి? హలో హలో, ఉన్నారేంద్రా? నువ్వు అడిగినావు కదా, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది మరి. సో అంటే నాకు తెలిసిన అమ్మాయి కాదు, నా ఫ్రెండ్కి తెలిసిన అమ్మాయి అన్నట్టు. ఆ అమ్మాయికి చేస్తావా? నువ్వు ఓకే అంటే మాట్లాడు. నీకు ఆల్రెడీ వచ్చినా కదా, చెప్పు ముచ్చట. నీకు ఆల్రెడీ వచ్చినా కదా, చెప్పు ముచ్చట. కాదు, ఇంతకు ముందు ఎవరైనా కలిసిందా? నీకేంటో తెలుసు కదా, నీతోటి ఎలా మాట్లాడుతాను. అరే ఫస్ట్ టైం అంటే అమ్మాయితోటి కులమాయ ఏదో నాకు. నేనేమంటున్నా ఇప్పుడు, అయ్యే 2 minutesకి మీరు 5 నిమిషాలు మోమాటం పడితే అక్కడ ఏముంటుంది? ఇంతకుముందు అయ్యే 2 minutesకి మీరు 5 నిమిషాలు మోమాటం పడితే అక్కడ ఏముంటుంది? ఇంతకుముందు అంటే ఫ్రెషా మీరు లేదా? లేదు, ఇంతకుముందు ఏమైనా చేసినారు ఎవరైనా? వేరుంటది. ఇంతకుముందు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే నాకు సిగ్గు ఇచ్చేస్తుందండి. చెప్పడానికి కూడా సిగ్గా? నాకు వద్దు ఇట్లాంటి పర్సన్. చేయడం వేరు అంటే ఇటు ఫోన్లో మాట్లాడి చెప్పడం వేరు కదా. ఓహో, అంటే నువ్వు డేట్ వస్తే చేస్తా అంటావు ఇక. మరి నా ఫొటోస్ పంపించిండా? చూసినావు మరి? నీకు పిక్స్ పెట్టినా కదా. పెట్టావు మాజా? ఎప్పుడు పెట్టావు? నువ్వు కోమలో ఉన్నావు అయితే. తాగున్నావా? లేదు, అంటే ఆ రోజు పెట్టింది అదే ఫోటోనా? కసి పైన చూసినావు కదా, హార్ట్గా. హార్ట్ ఏమో కానీ అన్నాడు మరి ఆ మాత్రం నా ముందు మాట్లాడాలి, అబ్బాయి ముందు మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. అంటే ఒక్కసారి మీట్ అయితే మాటలు వేరే లెవెల్లో ఉంటుంది. అంతే అంటావా? మాయ చెప్పలేదా మన గురించి? అంటే ఇప్పుడు చెప్పినా కాబట్టే కదా. అమ్మాయి అబ్బాయి చెప్పుకుంటారు, అబ్బాయి ఎట్లా చెప్తారు? నాకు అర్థం కాదు మీ ముచ్చట్లు.
అసలు నీ వల్ల అవి వర్కౌట్ అవుతుందా నీతో కాదా? అది ఒకటి పాయింట్ చెప్పు. ఎంత మాట అనేసారండి. మీరు ఇట్లా అనండి గినండి కాదు, సే ఎస్ ఆర్ నో. మీ వల్ల అయితే చెప్పండి, లేదంటే ఇంకో పర్సన్ చెప్తాడు ఇతను. అది పేరే చెప్పలేదు నాకు. ఓకే చెప్పినా కదా నా పేరు సోనాలి బిందే అని. నా పేరు కూడా బిందే కదా. ఓకే ఏదైతే పేర్లు కలిసిన తర్వాత మనం కూడా కలవచ్చు రూమ్లా, ఏమంటావు? అంతేనండి. మరి ఎప్పుడు వచ్చేస్తారు? ఈయన ఎప్పుడు తీసుకెళ్తావు? మీరు అడుగు, ఎప్పుడు వస్తావు అడుగు. ఈ రోజు ఓకేనా నైట్? నేను మీరు వస్తున్నారంటే 24 గంటలు ఎప్పటికైనా నేను ఫ్రీనే ఉంటాను. అంటే మీరు పని పాట ఏం లేదా మీకు? మీరు వస్తున్నారు కదా, ఆ రోజు పని పాట ఏం పెట్టుకున్నాను. మీతోటే నాకు పని, మీతోటే నాకు పని. ఓకే అంటే ఏం చేస్తావేంట్రా? నైట్ వస్తాం. మరి నువ్వు ఏం చేసావు? అరే ఇప్పుడు నా టాపిక్ ఎందుకురా? నీకు కావాలని అడిగినావు. లేదు లేదు నన్ను చెయ్యలేదు ఈయన. నువ్వేం చేసావు? నేను అదే చేద్దామని. లేదు విను, ఈ పర్సన్ నన్ను ఏం చెయ్యలేదు. అంటే ఇప్పుడు నువ్వు చేయాలని ఆశపడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు చేయాలని ఆశపడుతున్నావు. బయట మొత్తం బ్రస్కి రాజనే. అందుకే అంటున్నా ఈ రోజు ఓకేనా? నువ్వు కదరా అన్నది. అరే నాకు నా వల్ల అవ్వట్లేదు, మంచి అమ్మాయి కావాలి చూడరా అని చెప్తే నీకు మాట్లాడిస్తున్నా. నువ్వేంద్రా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నావు? నీ మాటలు చూస్తే అరే అది కాదురా, నా ముంగటేమో మొగం లెక్క మాట్లాడతావు, అమ్మాయి దగ్గర వచ్చేసి అటు ఇటు కాకుండా తేడాగాని లెక్క మాట్లాడతావురా. మరి లేకపోతే అయ్యో అరే డైరెక్ట్ అడుగు, వస్తావా రావా? ఒకటి అడుగు. నేనే అడుగుతున్నా అది డైరెక్ట్ వస్తాడా రాడా అని. వస్తా అంటాడు. మాట్లాడు. నువ్వు అన్ని ఇట్లా గాండు వేషాలు ఎందుకు? వచ్చేస్తాం మరి ఇప్పుడే. ఓకే అది ఓకే. మరి ఫ్లేవర్ మీరు తెస్తారా నన్ను తెమ్మంటారా? ఐస్ క్రీమ్ తీసుకురండి. మీ వల్ల కాదంటే నీకు చెప్తే నేను తీసుకొచ్చి అట్లేం లేదు. నాకైతే ఏ ఫ్లేవర్ అయినా ఓకే.